భారతదేశానికి తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఎవరో అందరికీ తెలుసు. కానీ ఆయనను ఆ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన తండ్రి స్వాతంత్ర సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ. 1861 మే 6న జన్మించిన మోతీలాల్ నెహ్రూ సాధారణ కుటుంబంలో పుట్టి, తర్వాత దేశంలోని ప్రముఖ న్యాయవాది అయ్యారు. అలహాబాద్‌లో ఆయన నిర్మించిన ఆనంద్ భవన్ తర్వాత స్వతంత్ర యుద్ధమానికి కేంద్రంలా మారింది. మోతీలాల్ నెహ్రూ మొదట్లో బ్రిటిష్ విధానాలు అనుసరించేవారు. కానీ దేశ పరిస్థితులను చూసి మారిపోయారు. ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో ఒక కీలక నాయకుడిగా ఎదిగి స్వరాజ్యం కోసం పోరాటం ప్రారంభించారు. 1928లో ఆయన రూపొందించిన నెహ్రూ రిపోర్ట్ భారత రాజ్యాంగానికి ఒక బేస్‌లా నిలిచింది. మోతీలాల్ నెహ్రూ కేవలం ఒక మంచి నాయకుడే కాదు, ఒక గొప్ప తండ్రి కూడా. తన కుమారుడు జవహర్లాల్ నెహ్రూని దేశ సేవ కోసం ప్రేరేపించారు. ఆయన ఆలోచనలు, విలువలు తర్వాత భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దాయి. ఆయన తన విలాసవంతమైన జీవితం వదిలి ఖాదీ దుస్తులు ధరించి దేశానికి అంకితమయ్యారు. అనేకసార్లు జైలుకు వెళ్ళినా ఆయన సంకల్పం ఎప్పుడూ తగ్గలేదు. మోతీలాల్ నెహ్రూ వారసత్వం భారత స్వతంత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈరోజు మోతీలాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను గుర్తు చేసుకుందాం. మన దేశానికి సేవ చేయాలని మనము ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. జై హింద్.